హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎస్ఏ1 ఫర్ 10th మ్యాథమెటిక్స్ పార్ట్ 3 అయితే చూద్దామమ్మా. ఆల్రెడీ మనం 2 పార్ట్స్ అయితే చేసాం. ఎవరైనా చూడకపోతే ముందుగా ఆ పార్ట్స్ అయితే చూడండి. అలాగే ఇప్పుడు థర్డ్ పార్ట్లో మనం 7th, 8th అండ్ 9th ఈ 3 టాపిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. గమనించాలి, ఇవి మనకు కేవలం మన ఫైనల్ టచ్ మెటీరియల్ నుండి ఇస్తున్నవి మాత్రమే. ఫుల్ మెటీరియల్ నుండి కూడా లాస్ట్ వీడియో పెడతాను, కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అయితే ఇవి లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండే 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఆ మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే వీడియో చివరిలో చెప్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా డీటెయిల్స్ చెప్తున్నాను, కాబట్టి ఎవరైనా చూడకపోతే చివరిలో అయితే చూడండి. మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్లయితే, సో ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. So 6 questions are there and 2 mark questions. ప్రతి క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ 4 మార్క్ క్వశ్చన్. హాయ్ గైస్, ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ మ్యాథ్స్ 100 మార్క్స్ సాధించడమే లక్ష్యంగా స్టార్ట్ చేయబోతున్నాం. మ్యాథమెటిక్స్ లో మీకు 100 out of 100 రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మ్యాథమెటిక్స్ లో 100 out of 100 సాధించడానికి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఇగోండి నా నెంబర్ 9989669395 అయితే కాంటాక్ట్ చేయండి, లేదా ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. త్వరపడండి. క్లాసెస్ అయితే నవంబర్ 1 నుండి స్టార్ట్ కాబోతున్నాయి. కేవలం 30 మందికి మాత్రమే అవకాశం. దయచేసి స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి కాబట్టి చూడండి. sin a is equals to 3/4 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ a అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అమ్మ. వెరీ సింపుల్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనుకుంటే, ఇది బి, ఇది సి అనుకుంటే, ఇక్కడ మనకి sin a ఇచ్చాడు. sin a అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అమ్మ. అంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ ఇవ్వండి, ఇది హైపోటెనస్ అమ్మో ఇది. మరి ఎడ్జసెంట్ సైడ్ కొనుక్కోవాలి బై బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం లేదా బీపీటీ అమ్మ. ఇది బీపీటీ లేదా థేల్స్ థియరం, సారీ అమ్మ, పైథాగరస్ థియరం ప్రకారము. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం ప్రకారము ఏం చెప్తుంది మనకి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. మరి ఏబి అంటే 4 స్క్వేర్, ఇక్కడ రాస్తున్నాను, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్, ఇక్కడ మనకి తెలియదు కాబట్టి ఏసీని అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 3 3 9 ప్లస్ 9 వస్తే -9 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. సో 16లో 9 పోతే 7, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √7 అమ్మ. ఓకే, √7 అంటే మనకి ఇది √7 వచ్చింది. ఇప్పుడు కాస్ ఏ కావాలని కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ అంటే √7 బై హైపోటెనస్ అంటే 4. ఈ విధంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ అంతేనమ్మా. tan x ఈజ్ ఈక్వల్స్ టు 1 దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సేమ్ అంటే tan x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాడు. 1 అంటే ఇటువైపు tan ఉంది కాబట్టి x వాల్యూ కావాలంటే రైట్ సైడ్ కూడా tan ఉండకూడదు. అంటే tan పోవాలంటే 1 ప్లేస్లో tan యొక్క వాల్యూ రాసుకోవాలి. ఎంత tan వాల్యూ? tan 45. సో tan 45 ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో ఏముంది? 45 ఉంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. అంతేగాని ట్యాన్కి tan క్యాన్సిల్ చేయకూడదు, తప్పమ్మా, చూసుకోండి. ఆ తర్వాత మనకేముంది? 2 tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 అని ఉంది. దీని వాల్యూ డైరెక్ట్గా వేయండి అమ్మా. 2 tan 30 అన్నాడు. 2 ఇంటూ tan 30 1/√3 హోల్ బై 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్ అమ్మ ఫార్ములా. సో ఇక్కడ పైన ఏమో మనకి ఏమొచ్చింది? 2/√3 ఇంటూ క్రింద పైకి వెళ్ళిపోతే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. క్రింద ఏమొస్తుంది చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 వస్తుందమ్మా. 3 1s are 3 ప్లస్ 1 4 అంటే 4/3 వచ్చింది. పైకి వెళ్తే రివర్స్ 3/4. 2 2s are 2 2s 2 1s are 2 2s are అమ్మ. సో 3/2√3 ఇలా ఉంచవచ్చు.
లేదా రేషనలైజేషన్ చేయాలి అంటే ఇది కరెక్ట్ ఆన్సరే. రేషనలైజేషన్ చేయాలంటే పైన క్రింద √3తో మల్టిపుల్ చేయాలి. 3/2 √3 ఇంటూ √3/√3 అప్పుడు పైన √3 వస్తుంది. సో 3√3 బై √3 ఇంటూ √3 అంటే ఒక 3 అమ్మ. 3 2s are 6 ఓకేనా. 3 2s are 6 3 1s are 3 2s are. సో √3/2 √3/2 కూడా కరెక్ట్ ఆన్సరే, అది చూసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో sin 45 degrees అడిగాడు. sin 45 అంటే చూడమ్మా 1/√2 అవుతుంది. sin 45 అండ్ cos 45 1/√2 ఎక్కడుంది? tan 45 1/√2 ఆన్సరే లేదు. సో 0 1/2 1/√2 ఉండాలమ్మా. 1/√2 ఇక్కడ మనకి ఆన్సర్ అనేది లేదు. అలాగే cos 30 అనేది √3/2 అమ్మ. సో √3/2 అంటే 2c ఇవన్నీ 2cలు 2 ఉన్నాయి. 2 అండ్ c 2c. tan 45 1 అమ్మ. tan 45 1 ఇప్పుడే చెప్పుకున్నాం మనము. సో 3a ఎక్కడుంది? ఇగోండి 3a 2c సరిపోయింది. ఇది అంటే b ఇక్కడ ఆన్సర్ మారాలి. 1/√3 కాదమ్మ, ఇది 1/√2 మార్చుకోండి. ఇక్కడ తప్పు పడింది. 1/√3 కాదు 1/√2 ఓకేనా. ఇది సైన్ కాబట్టి, లేదా tan అంతే సైన్, మరి ఇంకేం మాట్లాడవసరం లేదు. అది 1/√2 మార్చుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి అంటే అసర్టేషన్ అండ్ రీజను. అసర్టేషన్ ఏమన్నాడు? రవి సేస్ ఈ గాట్ ద వాల్యూ ఆఫ్ sin a is equals to 5/4 ఫర్ ద రైట్ ట్రయాంగిల్ ద కన్స్ట్రక్టెడ్. తర్వాత ఏమన్నాడు? ద వాల్యూ ఆఫ్ sin a డస్ నాట్ ఎక్సీడ్స్ 1 ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ a అన్నాడమ్మ. ఇప్పుడు చూడండి ఏమన్నాడు మనకి. యాక్చువల్గా ఇక్కడ sin a is equal to 5/4 అన్నాడు. ఇది ఎప్పుడు కాదు. ఎందుకు? sin a యొక్క ఫార్ములా మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఎప్పుడూ కూడా హైపోటెనస్ అనేది పెద్దదిగా ఉండాలి. కానీ ఇక్కడ హైపోటెనస్ అనేది 4 ఇచ్చాడు, 5 కంటే చిన్నది. కాబట్టి ఏమంటాము? ఈ ఫ్రాక్షన్ అనేది తప్పు ఓకేనమ్మా, కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమన్నాడు? ద వాల్యూ ఆఫ్ sin a డస్ నాట్ ఎక్సీడ్స్ 1 అన్నాడు. 1 కంటే ఎక్కువగా ఉండదు అన్నాడు. డస్ నాట్ ఎక్సీడ్స్ అది సరిపోయింది. సైన్ వాల్యూ ఎప్పుడు 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, చూసుకోండి ఓకే. నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్. చూడండి ఇక్కడ డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఒకసారి డయాగ్రామ్ ద్వారా కూడా అడుగుతాడు. ఇలా రాసినట్లయితే మనకి ఇక్కడ టీటా మనం తీసుకుంటే ఎప్పుడైనా మనం పైకి చూస్తే దాన్ని ఎలివేషన్ అంటాము. సో టీటా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడమ్మా, ఇదేమో ఆరిజెంటల్ లైను, ఇదేమో లైన్ ఆఫ్ సైట్ అంటాము. సింపుల్గా డెఫినేషన్ ఎలా చెప్పాలంటే వెన్ ద ఆరిజెంటల్ లైన్ ఈజ్ బిలో ద లైన్ ఆఫ్ సైట్ ద యాంగిల్ బిట్వీన్ ఆరిజెంటల్ లైన్ అండ్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనాలి. అలా కాకుండా ఇది డయాగ్రామ్ వేయాలి. ఇలా థీటా ఇక్కడ ఎలివేషను, ఇది ఏబిసి మన డయాగ్రామ్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా డిప్రెషన్ అంటే ఇక్కడ అంటే పైన మనిషి ఉంటాడు, ఇక్కడ క్రిందకి చూస్తాడు. అప్పుడు ఎప్పుడైనా పైనుండి మనిషి ఉండేటప్పుడు యాంగిల్ ఇక్కడ చాలామంది రాస్తున్నారు, అది తప్పు. యాంగిల్ ఎప్పుడు కూడా ఆరిజెంటల్ లైన్తో రాయాలి. కాబట్టి ఎక్స్ ఆరిజెంటల్ లైన్ తీసుకుంటున్నాము. ఇది ఏదైతే ఉందో అది థీటా. ఏబిసి మనకు నచ్చినట్లు నేమ్స్ అయితే పెట్టుకొని ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే ఇవ్వండి ఇక్కడ యాంగిల్కి ఈక్వల్. మనకి ఈ రెండింటిని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. తర్వాత ఏమన్నాడు చూడండి, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద గివెన్ డేటా అన్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఒక టవర్ ఉందమ్మా, ఇది గ్రౌండ్ అమ్మ. ఈ గ్రౌండ్ నుండి టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. ఇంకేమి ఇచ్చాడు? విచ్ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఈ టవర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది? 30 meters. సో 30 క్రింద ఇక్కడ యాంగిల్ ఏమొచ్చేసి మనకి 30 degrees, అలాగే డిస్టెన్స్ వచ్చేసి 30 degrees. ఇలా డయాగ్రామ్ డ్రా చేసి విడిచిపెడితే సరిపోతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకి
13th అండ్ 14th టాపిక్స్ అయితే ఉన్నాయి. వాటి నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి కంప్లీట్గా 1 or 2 వీడియోస్లో ఫుల్ మెటీరియల్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. అందులో 1 మార్క్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు, బట్ ఆన్సర్స్ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం జస్ట్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ ముందుకు అందరికీ బాయ్. హాయ్ గైస్, మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండే 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120 విత్ ఆన్సర్స్, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది. కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400 గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549. టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది. కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.